ఇబ్బంది పెట్టింది. దాంతో ఒకటి పేర్లు అంటే క్యారెక్టర్లకు పెట్టినటువంటి పేర్లు a+b² పైథాగరస్ సిద్ధాంతంలో ఉండే స్క్వేర్ రూట్ ఇలాంటి పేర్లు పెడితే ఎలా ఎక్కుతాయండి? అంటే అది మాత్రమే కాదండి, అందులో శోభన క్యారెక్టర్కి మరియా అని ఒక చోట పిలుస్తారు, మరియం అని ఒక చోట పిలుస్తారు. ఈ మరియా ఏమిటి అనేది ఒక చర్చ జరిగింది ఆ సినిమా రిలీజ్ అయిన సందర్భంలో. అయితే నిఘంటువులు వెతికి ఒక ఔషధ దేవతకి ఇలాంటి పేరు ఎక్కడో ఉంది హిందూ మైథాలజీలో కూడా అని ఒక రూట్స్ ఏవో అతి కష్టం మీద కనిపెట్టారు. కానీ ఆ సినిమా ప్రారంభంలో, కల్కి ప్రారంభంలో రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ ఒకటి ఉంటుంది. అంటే ఇస్లాంలో ఖయామత్ అనేటువంటి ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. అంటే అంతిమ తీర్పు రోజు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి. అలాగే ఇక్కడ క్రైస్తవంలో రెండో రాకడ అనేటువంటిది ఒక నమ్మకం ఉంది. ఈ రెండో రాకడ ఆ తీర్పు రోజు, దాంతోపాటు మనకి ఉన్నటువంటి హిందూ మైథాలజీలో ఉన్నటువంటి కల్కి, మధ్యలో బుద్ధిస్ట్ వాళ్ళని కూడా కలిపాడు. అదే అతని డైలాగ్లో ఉంటుంది అది. రాజేంద్ర ప్రసాద్ డైలాగ్లో మీరు ఏదైనా అనుకోండి, అది ఖయామత్ అనుకోండి, లేకపోతే రెండో రాకడ అనుకోండి, లేకపోతే కల్కి అనుకోండి, అది ఆ సమయం ఆసన్నమవుతోంది అన్నట్టుగా ఒక డైలాగ్ పెట్టారు. పెట్టి అప్పటికి అన్ని మతాలు కలిసిపోయి ఉంటాయి అన్న టోన్లో ఏదో జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. కానీ హిందూ మైథాలజీని బిలీవ్ చేస్తూ లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఈ పేర్లు కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. పేర్లతో పాటు ఈ కర్ణ పాత్ర, అలాగే అశ్వత్థామ పాత్ర, వాటి మధ్య ఉండేటువంటి రిలేషన్ని ఆయన చూపించిన పద్ధతి, వీటి మీద అనేక సందేహాలు రకరకాల పద్ధతుల్లో చాలామంది పౌరాణిక ప్రవచనకారుల దగ్గర నుంచి అందరూ మాట్లాడారు. అంటే కథ డిజైనింగ్కి సంబంధించినటువంటి గందరగోళం కనిపించింది దానిలో. అంటే ఆయన వ్యూహం వేరు, ఆయన ఇవన్నీ చదివి దీనికోసం సినిమా తీయాలి, చాలా పర్టికులర్గా ఆయన ఒక హాలీవుడ్ లెవెల్ సినిమా తీయాలి అనేదే ప్రోగ్రాం. దానికి అంటే తన మార్కెట్ ఏమిటి అనే దాన్ని బట్టి సబ్జెక్ట్ డిసైడ్ అవుతుంది. ఇండియన్ మార్కెట్ని అడ్రస్ చేయాలి అనుకున్నప్పుడు రాజమౌళి ఒక జానపదంతో వెళ్ళిపోతే సరిపోతుంది అనుకున్నాడు ఆయన. అనుకుని జానపద తరహాలో బాహుబలి తీశాడు. ఈయన అంతర్జాతీయ మార్కెట్ని అడ్రస్ చేయాలి అనుకుని మార్వెల్ సిరీస్ తరహా సినిమా తీయాలి అని అనుకున్నాడు నాగశ్విన్. అనుకుని దానికి ఒక మైథలాజికల్ బ్యాక్ బోన్గా ఏదన్నా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ తీసుకొచ్చాడు. దీని మీద స్టడీ చేయటమో లేకపోతే ఎవరినన్నా కూర్చోబెట్టుకుని వాళ్ళ సలహాలు తీసుకోవటం అలాంటివి సీరియస్గా జరగల. ఆ లోపం జరిగింది. అంటే ఇది ఫైనల్గా ఎలా పరిణమించిందంటే మీరన్నట్టు, లేకపోతే చాలామంది రివ్యూలు రాశారు, ఈ టెక్నాలజీ పొయ్యిలో మైథాలజీని పడేసి తగలబెట్టారు అన్న టోన్లో నడిచినాయి సమీక్షలన్నీ కూడా. అది ఒక థియరిటికల్ గొడవ. ఈ సినిమాకి వచ్చేసరికి అసలు సమాజము అవినీతి మీద ఏమాత్రము స్టడీ లేకుండా తీసేశాడు ఆయన సినిమా. ప్రజెంట్ సొసైటీలో ఇప్పుడు లంచం అనే దాని మీద కథ నడుపుతున్నారు. లైజానింగ్ ఆఫీసర్లు ఉన్నారు మనకి. అవును, కార్పొరేట్ లైజనింగ్ ఇస్ నథింగ్ బట్ లాబియింగ్ ఇవన్నీ కపుల్డ్ విత్ మనీ అండి. అంటే దానికి అదేమి నేరం కాదు ఈ రోజుల్లో. అండ్ యూకేలో లాబియింగ్ ఇస్ అఫీషియల్. ఆ మాటకు వస్తే దానికి మనం లంచం అని వాళ్ళ అంటే కొంచెం మారిన సమాజం, బహుశా మారిన సమాజంలో వస్తున్న ఈ మార్పుల నేపథ్యంలో భారతీయుడు 4లో దీన్ని అంగీకరిస్తూ శంకర్ ఏమన్నా మళ్ళీ రావచ్చు భారతీయుడు 4లో. అంటే ఆల్రెడీ సమాజం మారిపోయి ఉంది. ఇప్పటికీ మీరు ఆ పాత రోజుల్లో ఉన్నటువంటి పద్ధతి అంటే నీకు ఉద్యోగం, నీకు అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పనిచేసే గుమాస్తాలు, నీకు లెటర్ రావాలంటే మాకు మరి ఏదో ఒకటి ఉండాలి కదా, మరి నాకేంటి అని ఒక డైలాగ్ ఉంటుంది కోట శ్రీనివాసరావు, చాలా పాపులర్ డైలాగ్ అది. అలా నాకేంటి అనేటువంటి క్లర్కులు ఉండేవాళ్ళు. ఆ క్లర్కుల్ని విలన్లుగా చూపిస్తూ చాలా సినిమాలు వచ్చినాయి మనకి. ఎన్టీ రామారావు గారి కథానాయకుడి నుంచి ఉంది ఇది ఈ గొడవ. ఇప్పుడు మనం లిబరలైజ్డ్ ఎకానమీలో ఉన్నాం, మార్కెట్ ఎకానమీలో ఉన్నాం, ప్రపంచం మారిపోయింది, కార్పొరేట్ కల్చర్లో ఉన్నాం మనం. లైజానింగ్ ఆఫీసర్లు ఉన్నారు ప్రతి కార్పొరేట్ ఆఫీస్లోనూ, వాళ్ళ పనే అది. బాబు మీకేమిటి మాకేమిటి అని మాట్లాడటమే వాళ్ళ ప్రోగ్రాం. ప్రభుత్వాలేమో భూ కేటాయింపులకు మాత్రమే పరిమితం అయిపోయినటువంటి సందర్భం.
అలాగే మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ప్రభుత్వాలే ఇచ్చి కాంట్రాక్టులు ఇస్తున్నటువంటి సందర్భం. ఈ ఈ అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషికి 1,00,000 కోట్ల వరకు ముడుపులు ముట్టాయని ఒక కేసు మన ముందుకు వచ్చినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఇవి ఏవీ పట్టించుకోకుండా ఇప్పటికీ ఏదో ఈ సేవలో ఆధార్ కార్డు ఇవ్వటం కోసం 500 లంచం అడగటం, దీని మీద నేను పాన్ ఇండియా సినిమా తీస్తానంటే ఎలాగా శంకర్ గారు? సమాజాన్ని ఏమాత్రమూ పట్టించుకోకుండా మారిన సమాజంలో మనం సినిమా తీస్తున్నాం అనే స్పృహ ఉండాలి కదా. అంటే మారిన సమాజపు వేగాన్ని శంకర్ అందుకోలేకపోయాడంటారా? అంటే ఇది అంటే వాంటెడ్గా చేశాడా అనేది కూడా ఒక సందేహం. అంటే మనం జనాలకే ఆ స్థాయిలో జనం ఆలోచిస్తున్నారా అనేటువంటి భ్రమకి గురయ్యాడా, లేకపోతే అవన్నీ చర్చించడం అనవసరం. అంటే ఆయన భారతీయుడు, మొదటి భారతీయుడు తీసిన సందర్భానికి ఆ రోజులకి వాటికి చాలా తేడా వచ్చింది. 300 రూపాయలు 400 రూపాయలు లంచం ఇవ్వడానికి ఎవరు వెరవట్ల. నెంబర్ ప్లేట్కి అవసరమైతే లంచం మామూలుగా అఫీషియల్గా 50,000 అయితే లంచం